జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ తోటకూర రఘు మాట్లాడుతున్నాను. భారతీయ సినీ అభిమాని గర్వించదగినటువంటి సంఘటన, ప్రత్యేకించి ఆంధ్రులు గర్వించబడేటువంటి సంఘటన అంటే అసలు ఈవేళ మే 23వ తారీఖు, ఇంకా 10 రోజులు ఉంది ఎలక్షన్ ఫలితాలు రావడానికి. కానీ ఫలితాలు రాకమునిపే గెలిచేశాడు ఆయన అంటే బ్యాలెట్ వార్ కాదు, ప్రజల హృదయాలను గెలిచాడు. విశ్వవిఖ్యాత అంటే ప్రపంచ దేశాలన్నింటికి కూడా సుపరిచితుడు, యొక్క ఫాలోయింగ్ ఉన్నటువంటి మహానాయకుడైనటువంటి మోడీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసినటువంటి రాహుల్ గాంధీని క్రాస్ చేశాడు. ఆయన ట్విట్టర్లో ఆయన ఫాలోయర్స్, ఈజ్ ద రియల్ హీరో ఈజ్ పవన్ కళ్యాణ్. ఆయనకి ఎంత ఫాలోయింగు, ఎంత ఇది అంటే పవన్ కళ్యాణ్ చూసి నా తమ్ముడు అని చిరంజీవికి సగర్వంగా చెప్పుకునేలా ఎదిగాడు ఆయన. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాదు, తన విజయం కోసం అంతకంటే కాదు, ఒక దుస్సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినటువంటి ఒక రాజకీయ అరాచక శక్తిని పారదోలాలి అన్నటువంటి ఏకైక ధ్యేయంతో రాజకీయాల్లో ఈ ఎన్నికల్లో పాల్గొన్నాడు. ఒక అసంభవం అనుకున్నటువంటి బీజేపీని, టీడీపీని ఒక వేదిక మీద తీసుకొచ్చాడు. వీటన్నిటిని మించి ఆంధ్రప్రదేశ్లో కులాల వారి, మతాల వారీగా అన్నమాట దెబ్బలాడుకుంటుండేవాళ్ళు. అసలు డివైడ్ అయిపోతారు. వాళ్ళు ఒక పార్టీకి, వీళ్ళు ఒక పార్టీ కొమ్ము కాచారు అనేటువంటిది. ఆ బ్యారియర్ని, ఆ గ్యాప్ని మొత్తం తుడిచేశాడు ఆయన. ముస్లిమ్స్ ఉన్నప్పుడు కూటమికి ముస్లిమ్స్ ఓటేస్తారా అని చెప్పేసి డౌట్ పడ్డారు. ఆ ముస్లిమ్స్ని కూడా అన్నమాట పవన్ కళ్యాణ్ చూసి వచ్చారు. అంటే బీజేపీకి ఓటేశారు. టీడీపీకి అనమాట ఎప్పటి నుంచి అంటకాగినటువంటి సంప్రదాయ ముస్లింలు ఎలాగ ఉన్నారు. కాకపోతే ఆ ఓటు బ్యాంకును కూడా పెంచాడు. బహుశా భారతదేశంలో అంటే రాహుల్ గాంధీని, మోడీని కూడా అనమాట క్రాస్ చేసి ఫాలోయర్స్ని సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కమ్మ కాపు మధ్య వార్లాగా ఉన్నటువంటి ఈ యొక్క ఉద్విగ్న పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ నుంచి అనమాట డైల్యూట్ చేశాడు ఆయన. ఎప్పుడు కూడా నేను ఈ ఒక కులం కోసం లేకపోతే ఒక మతం కోసం అని చెప్పలేదు, మానవత్వం కోసం ఆయన పాటుపడ్డాడు. ఆయన విజయం, ఆయన ట్విట్టర్లో అనమాట ఆయన మోడీని క్రాస్ చేసినటువంటిది, రాహుల్ గాంధీని అధిగమించినటువంటి ఖ్యాతి చూస్తే చాలా ఆనందంగా ఉంది మనకు. అలాంటి అంటే ఆయన రేపటి వచ్చే ఎన్నికల గురించి ఆలోచించలేదు. ఈ యొక్క తెలుగు జాతి, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాడు. అంటే రేపటి తరం గురించి ఆలోచించాడు, రేపటి ఎన్నికల గురించి ఆలోచించలేదు. అందుకని ఆయన అందరూ అభిమానాన్ని, హృదయాన్ని చూరుకున్నాడు. అందుకని పిఠాపురంలో అనమాట బెట్టింగ్ అంటే రూపాయికి 4 రూపాయలు ఇస్తామని చెప్పేసి బెట్టింగ్ చేస్తున్నారంటే ఆయనకు వచ్చినటువంటి ఫాలోయింగ్ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పటివరకు ప్రతి చిన్న విషయానికి అనమాట కులం తీసుకొచ్చేటటువంటి పెద్ద మనుషులు ఇద్దరు వాస్తవాన్ని గ్రహించి ఇప్పటికైనా ఆయనతో చేతులు కలిపితే బాగుంటుంది. దానికి పవన్ కళ్యాణ్ అభినందనీయుడు. ఆయన ఆలోచన ఇది రాజకీయ ప్రజా సమస్యలపై ఆయన ఆలోచన ధోరణి అభినందనీయం, ఆచరణీయం.